హాయ్ చిట్టి చిట్టి చిన్నారులంతా నన్ను చక్కగా కూర్చోండి, మీకు కథ చెప్తాను. అయితే ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక చిలుక, దానికి 2 పిల్లలు గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. అలా ఉంటుంటే అక్కడ ఒకనాడు వర్షము, పెద్ద గాలి దుమారం లేచి చాలా పెద్ద గాలి వచ్చేసింది. ఆ గాలికి ఆ చిలుక కట్టుకున్న గూడు పిల్లలతో సహా నేలపై పడిపోయింది. నేలపై పడిపోయేసరికి తల్లి చిలుక చనిపోతుంది. తల్లి చిలుక చనిపోయిన తర్వాత ఆ పిల్ల చిలుకలు 2, ఒకటేమో నేలపైన పడి ఉంటుంది, ఇంకోటేమో కొంచెం దూరంలో ఒక ముని ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో పడిపోతుంది. అలా పడిపోయిన చిలుకలను, నేలపై ఉన్న పడిపోయిన చిలుకను ఒకనాడు అదే రోజు ఆ వేటగాడు ఒకడు ఆ తవ్వెంబడి ఆ చెట్టు కిందికి వస్తూ చూసేసరికి చిలుక పిల్ల పడి ఉంటుంది. ఆ చిలుకను తీసుకొని వేటగాడు ఆ చిలుకను తన ఇంటి దగ్గర తన పద్ధతిలో పెంచాడు. ఇంకో చిలుక అది ఆశ్రమంలో ఉంది. ఆశ్రమంలో మునుల పెంపకంలో ఆ చిలుక క్రమ పద్ధతిలో పెరుగుతుంది. అయితే ఆ చిలుకకు ఆ ముని బాలుడు మంచి మాటలు, మర్యాద, ఆదరణ, అతిథులను ఎలా సత్కరించాలి, ఇలాంటి విషయాలు, ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, తాగడానికి నీళ్ళు ఇవ్వడము, ఇట్లాంటి మంచి పద్ధతులన్నీ నేర్పిస్తారు మునిబాలు. అలా నేర్పించేసరికి ఆ చిలుక, ఆశ్రమంలో ఉన్న చిలుక మంచి పెంపకంలో పెరుగుతుంది. వేటగాని దగ్గర ఉన్న చిలుక ఆ వేటగాని పద్ధతిలోనే పెరుగుతుంది. అప్పుడు ఒక రాజు వేటకని వచ్చి అడవిలో తిరుగుతూ వేటగాడు ఉన్న ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఆ చిలుక, ఎవరో వేటగాడు వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని అరుస్తుంది చిలుక. అరిచేసరికి నేను రాజును, నన్ను చూసి వేటగాడు అన్నదే ఈ చిలుక అని చెప్పి రాజు చాలా బాధపడతాడు. బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనపడుతుంది. ఆశ్రమంలో మునిబారులు ఉంటారు. అక్కడ ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుక, రండి రాజా, దయచేయండి, మీ రాకతోటి మా ఆశ్రమం పవిత్రమైంది అని చెప్పి మంచి మర్యాద మాటలు మాట్లాడుతున్న చిలుక. మాట్లాడేసరికి రాజుకు ఆశ్చర్యం చూస్తుంది. అక్కడ ఉన్న చిలుక, వేటగాడు వచ్చాడు జాగ్రత్త అని చెప్పింది, ఈ చిలుకనేమో ఆదరణ చేసి మాట్లాడుతున్నది అని చెప్పి రాజు అంటాడు. అనేసరికి చిలుకకు మాటలు వస్తాయి కనుక ఆ చిలుక బదులిస్తుంది. ఆ చిలుక కూడా మా తమ్ముడే, అక్కడ వేటగాని దగ్గర పెరుగుతుంది, మా తమ్ముడే, అక్కడ వాతావరణాన్ని, అక్కడ పద్ధతులను బట్టి, పెంపకంలో ఉన్న విధానాన్ని బట్టి మా చిలుక అలా మారిపోయింది. నేను ఇక్కడ ఆశ్రమంలో మునిబాల సంరక్షణలో ఉన్నాను, ఇక్కడ మంచి పద్ధతిలో పెరుగుతున్నాను కనుక నేను ఇలా ఉన్నాను అని చెప్పి రాజుకు చెప్తుంది చిలుక. చెప్పేసరికి రాజు చాలా సంతోషపడతాడు. మునిబాలు వచ్చి రాజుకి దాహాన్ని ఇచ్చి కూర్చోమని మర్యాద చేసి కూర్చొని చిలుకతో మాట్లాడి ఆ రాజు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అయితే ప్రతి పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఉండే వాతావరణము, వాళ్ళు ఉండే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాతావరణము, చుట్టుపక్కల ఉండే మనుషుల గురించి ఆ పద్ధతులతోటి మనిషి జీవితం మారిపోతుంది. సక్రమమైన మంచి మార్గంలో, మంచి ప్లేస్లలో ఉన్న పిల్లలు చక్కగా పెరుగుతారు. మేము మంచి లేని చోట పెరిగిన పిల్లలు కొంచెం అలవాటుగా పెరుగుతారు. అలాగే చిలుక కూడా అలాగే పెరిగిందన్నమాట. బాయ్. మీరు నా స్టోరీ విని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సెండ్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.